మా తరాలు పేదరికంలోనే బతికాయి. పొద్దున్నే అడవికి వెళ్లి తేనె, రేగుపళ్ళు, తునికాకు, వెదురు ఏది దొరికితే అది సేకరించి అమ్ముతాం. కొన్ని రోజులు సంపాదన ఉంటుంది, మరికొన్ని రోజులు ఉండదు. ఇదంతా ఒకప్పటి కథ. ఇప్పుడు మేము మా అటవీ ఉత్పత్తులను రోజు 1 టన్ వికాస్ కేంద్రానికి తీసుకెళ్తాం. అక్కడ నాలాంటి మహిళలు మా ఉత్పత్తులను ప్యాక్ చేసి మార్కెట్ చేస్తారు. ఇది నా మనసుని గర్వంతో నింపేస్తుంది. ఈ ప్రపంచమంతా మా అటవీ సంపదను ఇష్టపడుతోంది. ఇంతకు ముందు 10-12 అటవీ ఉత్పత్తులకు కనీస మద్దతు ధర దొరికేది. ఇప్పుడది 87 ఉత్పత్తులకు వర్తిస్తోంది. మా పూర్వీకుల భూములపై మాకు హక్కులొచ్చాయి. भारत को विकसित बनाने के लिए आदिवासी समाज का विकास और मुख्य धारा से आदिवासी समाज को जोड़ना ये हमारी सबसे बड़ी प्राथमिकता है. మన గిరిజన సోదర సోదరీమణులందరికీ గిరిజన గౌరవ దినోత్సవ శుభాకాంక్షలు.